भारत एक है। भारत एक है नामक निबंध का लेखक हैं श्री रामधारी सिंह दिनकर। आपको ज्ञानपीठ पुरस्कार में उर्वशी रचना पर ज्ञानपीठ पुरस्कार भी मिला। आप बिहार में उनका जन्म हुआ 1908 में। आप पाटना विश्वविद्यालय में बीए पास किया। वे प्रधानाध्यापक, सब रजिस्ट्रार, उपनिदेशक पद पर काम किए और 1952 में राज्यसभा के सदस्य भी बने। 1956 में राष्ट्रभाषा आयोग के सदस्य बने। वे बहुभाषा विद्वान हैं। कुरुक्षेत्र, हुंकार, रेणुका, स्मृति, परशुराम की प्रतीक्षा, ఊర్వశి आपके प्रमुख रचनाएं हैं। ఈ భారత యజ్ఞ వ్యాసాన్ని రాసింది రామదాస్ సింహ్ దినకర్. ఈయనకి 1908లో బీహార్‌లో జన్మించాడు. ఈయనకి ఊర్వశి రచన మీద ఊర్వశి కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు కూడా వచ్చింది. ఈయన పాట్నా విశ్వవిద్యాలయంలో బిఏ పాస్ అయ్యారు. ఇంకా ఈయన ప్రిన్సిపల్‌గా, సబ్ రిజిస్ట్రార్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా ఈయన పనిచేశారు. 1952లో రాజ్యసభ సభ్యుడిగా కూడా అయ్యాడు ఈయన. 1956లో ఇంకా రాష్ట్ర భాష ఆయోగ్ అనేసి రాజభాష ఆయోగ్ అని ఒక కమిటీ ఉంది. ఒక సంస్థ ఉంది. దానికి ఈయన అందులో సభ్యుడిగా కూడా పనిచేశాడు. ఈయనకి చాలా భాషలొచ్చు. కురుక్షేత్ర, హుంకార్, రేణుకా, రश्मिरथी, परशुराम की प्रतीक्षा ఇవన్నీ కూడా ఈయన యొక్క రచనల పేరు. అక్సర్ కహా జాతా హై కి భారతవర్ష్ కి ఏకతా ఉస్కి వివిధతాओं में छिपी हुई है. ఇప్పుడు తరచుగా చెప్తారు ఏంటంటే భారతదేశం యొక్క ఐక్యత దాని భిన్నత్వంలోనే ఉంది. और यह बात जरा भी गलत नहीं है क्योंकि अपने देश की एकता जितनी प्रकट है उसकी विविधताएं भी उतनी ही प्रत्यक्ष हैं. ఇందులో ఏమాత్రం తప్పు లేదు. ఏంటి అంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది మన భారతదేశంలో ఉంది. ఇక్కడ ఎన్ని భిన్నత్వాలున్నా ఐక్యత మటుకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. భారత్ కే బड़ी बड़ी నదియా, బడే బడే పహాడ్ భారత్ మే వివిధత పైదా చెప్పాలి అంటే భారతదేశంలోని పెద్ద పెద్ద నదులు, పెద్ద పెద్ద పర్వతాలు భారతదేశంలో భిన్నత్వాన్ని సృష్టించేసినాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే నది అవతల, నది ఇవతల అని ప్రజల్ని 2 రకాలుగా విభజించేసినాయి మాట. ఏ జహా రహతే హై వహ్ దేశ్ కే భీతర్. ఎందుకంటే నదులు, కాలువలు ఎక్కడైతే ఉంటాయో, ఈ పర్వతాలు ఎక్కడైతే ఉంటాయో అవి ఏంటంటే వేరు వేరు ప్రాంతాలను విడదీసేస్తూ ఉంటాయి. यहाँ అనేక ప్రకార కే జలవాయు ప్రాంత్ హై. జైసే కాశ్మీర్, జైసే టండే ఇక్కడ చెప్పాలంటే భారతదేశంలో ఎన్నో రకాల వాతావరణాలు కల ప్రాంతాలు ఉన్నాయి. కాశ్మీర్ లాంటి చల్లని ప్రాంతం ఉంది. చిరపుంజి ప్రదేశం చూస్తే ఎప్పుడు చూసినా వర్షం కురుస్తూనే ఉంటుంది. థార్ ఎడారి చూస్తేనేమో అసలు ఎండలే తప్ప అక్కడ వర్షాలుండవు. ఇలాంటి రకరకాల వాతావరణాలు కల ప్రాంతాలున్నాయి. జలవాయు ఎవన్ క్షేత్రీయ సువిధా కే అనుసార్ హీ లోగోं के అక్కడక్కడ ప్రాంతాల వాతావరణాన్ని బట్టి అక్కడక్కడ యొక్క ప్రజల యొక్క పహనావే, ఓడావే అంటే దుస్తులు వేసుకోవడంలో గాని, ఈ ఓడన అంటే శరీరాన్ని కప్పుకోవడం మాట. మరియు అక్కడక్కడ ఆహార పదార్థాలు ఉంటాయన్నమాట. అంటే చలి ప్రాంతంలో వేడి కలిగించాలి అంటే అక్కడ చపాతీలు అవి తినాలి. ఉన్ని వస్త్రాలు వేసుకోవాలి. అలా ఉంటాయన్నమాట. రాజస్థాన్ లాంటి ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉంటది కాబట్టి చల్లని ప్రదే ప్రా ప్రా చల్లని ఆహార పదార్థాలు లేకపోతే వస్త్రాలు కూడా కాటన్ వస్త్రాలు ఇలాంటివి వేసుకోవాల్సొస్తాయి. ఇంకా చెప్పాలంటే అంటే రకరకాల వాతావరణ పరిస్థితులు ఉన్న ప్రాంతాలు మన భారతదేశంలో ఉన్నాయి. అలాగే అనేక భాషాయే బోలీ ఇక్కడ అనేక రకాలమైన భాషలు మాట్లాడుతా ఉంటారు. జో భాషా భేద్‌కి సమస్య చెప్పాలంటే ఇక్కడ ఎన్నో భాషలున్నాయి. ఇవి ప్రజల మధ్య తేడాలని తీసుకొచ్చేస్తున్నాయి. ये समस्या जो हमारी राष्ट्रीय एकता की सबसे बड़ा है. इसकी प्रकार इस ప్రకారం అనేక వివిధతాయి ఇంకా ఇక్కడ ఏంటంటే ఎన్నో భాషలు ఉండడం వలన ఆ భాషలు కూడా భారతదేశంలో భిన్నత్వాన్ని సృష్టి చేసేస్తున్నాయి. అంటే అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు ప్లస్ ఇక్కడ ఉన్న రకరకాల భాషలు ప్రజలలో ఎన్నో భిన్నత్వాలని సృష్టించేస్తున్నాయి. भारत की विविधता का सबसे बड़ा लक्षण है कि यहाँ अनेक प्रकार की भाषाएं फैली हुई है. इनके कारण हम आपस में भी आज ఇంకా భారతదేశంలో ఏంటంటే రకరకాల బోలెడన్ని భాషలు ఉండడం వలన ప్రజల్లో భిన్నత్వాన్ని సృష్టించేస్తున్నాయి. అందువలన ఏంటంటే ఇద్దరు వేరు వేరు వ్యక్తులు కలుసుకొని 2 వేరు వేరు భాషలు కలిగిన వ్యక్తులు వచ్చి కలుసుకుంటే గనక ఇద్దరు భారతీయులే కానీ ఒకరికొకరు అపరిచితులు. ఎందుకంటే ఒకళ్ళ భాష ఒకళ్ళకి రాదు. उत्तर भारत में जो गुजरात से लेकर बंगाल तक की जनता के बीच संपर्क हुआ है. అలాగే ఉత్తర భారతదేశం పైనంతా చూస్తే ఇంచుమించు అన్ని ప్రదేశాలు అంటే ఉత్తర భారతదేశం ఇటు గుజరాత్ నుంచి అటు అస్సాం వరకు చూస్తే, బెంగాల్ వరకు చూస్తే ప్రజలంతా ఇంచుమించు హిందీ వాడడం వలన వాళ్ళందరి యొక్క అందరిలో భిన్నత్వం అందులో ఐక్యత అక్కడ ఉందని చెప్పొచ్చు.
అందరూ బాగా ప్రజలు కలుసుకుంటూ ఉంటారు. ఇస్లియే వహా భాషా భేద్ की समस्या है नहीं అందువల్ల అక్కడ భాష అనే సమస్య అనేది ఉండదు. లేకిన్ అగర్ కోయి ఉత్తర భారతీయ, దక్షిణ కానీ ఎవరైనా ఒక ఉత్తర భారతీయుడు దక్షిణ భారతదేశానికొచ్చినా, దక్షిణ భారతీయుడు ఉత్తర భారతదేశానికెళ్ళినా వాళ్ళు నిజంగా కష్టాల్లో పడిపోతా ఉంటారు. ఎందుకంటే ఉత్తర భారతదేశం వాళ్ళకి దక్షిణ భారతీయ వాళ్ళకి తెలీదు. దక్షిణ భారతదేశం భాష ఉత్తర భారతదేశం వాళ్ళకి తెలీదు. ఈ సమస్య తబీ హల్ నికలేగా ఈ సమస్య తీరం చేయాలి అంటే, ఈ సమస్య ఎప్పుడు దూరం అవుతుంది అంటే, ఎప్పుడైతే హిందీ ప్రాంతం వాళ్ళు, ఆ హిందీ ప్రాంతం వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా హిందీ నేర్చుకుంటే గనక ఇక్కడోళ్ళు అంటే హిందీ ఎక్కడ వాడట్లేదో వాళ్ళు హిందీ నేర్చుకుని, హిందీ ప్రాంతం వాళ్ళు ఇక్కడ నేర్చుకొని కొన్ని భాషలు నేర్చుకుని ఆటోమేటిక్‌గా ఈ సమస్య అనేది దూరమవుతుంది. అందరూ కూడా మొత్తం అన్ని ప్రాంతాల్లో మొత్తం భారతదేశం అంతా హిందీని నేర్చుకుంటే గనక తప్పనిసరిగా ఆ యొక్క సమస్య దూరమవుతుంది. ఆల్రెడీ దానికోసం ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా. భారత్ కి వివిధతా మే హీ ఉన్కి చెప్పాలంటే భారతదేశంలోని భిన్నత్వంలోనే ఏకత్వం దాగి ఉందని చెప్పొచ్చు. ఉత్తర్ యా దక్షిణ చాహే జహా భీ చలే జానే పర్ భీ మీరు ఉత్తర భారతదేశం గాని, దక్షిణ భారతదేశానికి ఎక్కడికైనా వెళ్ళండి. మనకి ఒకటే రకమైన సంస్కృతి ఈ యొక్క గుడులు చూడండి, టెంపుల్స్ అన్ని రకాలు ఒకే రకంగా ఉంటాయి. ఏక్ హీ తరహ్ సే అందరూ ఒక రకంగా అంటే అందరూ బొట్టులు గుడికెళ్లారు అంటే బొట్టు పెట్టుకుంటారు, స్నానాలు చేస్తారు, తీర్థ ప్రసాదాలు తయారు చేస్తారు. అన్నిట్లిని తీర్థ ప్రసాదాలు ఆటిల్లో నమ్మకం ఉంది. ఇంకా అందరూ కూడా ఉత్తర భారతదేశం వెళ్ళిన, దక్షిణ భారతదేశంలో వెళ్ళిన దేవాలయాల్లో సంస్కృతి ఒకటే కనిపిస్తుంది. और तो बात के लोगों का जो स्वभाव है जीवन को देखने की जो उनकी दृष्टि वही स्वभाव ఇంకా జీవితాన్ని అందరూ ఒకలాగే చూస్తారు. ఉత్తర భారతదేశం వాళ్ళు గాని, దక్షిణ భారతదేశం వాళ్ళు గాని. అంటే అగర్ ఉన్కే బీచ్ భాష ఇంకా ఫ్యామిలీ లైఫ్‌ని అందరూ కూడా కుటుంబ వ్యవస్థని నమ్ముతారు. ఉత్తర భారతదేశం వాళ్ళు గాని, దక్షిణ భారతదేశం వాళ్ళు గాని. జీవితాన్ని అందరూ కూడా పాపపుణ్యాలు అన్నీ కూడా మొత్తం భారతదేశం అంతటా ఒకటే ఆలోచన ఉన్నాయని చెప్పి. ఒక్క భాషా భేదం తప్ప మిగతా ఏమీ లేదు. ఆ భాష దీవార్ టూట్‌తే అంటే భాష అనే సమస్యకి సంబంధించిన ఆ గోడ ఒక్కటే మన మధ్య ఉంది. ఆ గోడ తొలగిపోతే కనుక అందరూ కలిసిపోతారన్నమాట. అందుకని భాష అనేది మన మధ్యలో కూర్చుంది. అటు ఇటు. అందుకనే ఆ భాషా సమస్య అందరూ హిందీ నేర్చుకుంటే గనక ఆటోమేటిక్‌గా అందరూ కలిసిపోతారన్నమాట. ఆ సమస్య ఒక్కటే దూరం అవుతుంది. అదొక్కటే తొలగించుకుంటే అందరం ఒకటే. మనకి ఎన్నో ఆర్యుల సంస్కృతి వస్తుంది. అదే సంస్కృతిని ఈ రోజుకి మనమందరము అదే पाकिस्तान हमारे भारत में अनेक भाषाएँ बोले हैं पर भिन्न-भिन्न భాషాओं के भीतर बहने वाली बहाधारा एक है. మన దేశంలో ఎన్నో భాషలు మాట్లాడే ప్రజలున్నారు. కానీ ఈ ఉన్నా గాని వాటి మధ్య నడిచే భావం మటుకు ఒకటే. రామాయణ మహాభారతాలు ఎన్నో పుస్తకాలను రామాయణ మహాభారతాలని ఎన్నో భాషల్లోకి ట్రాన్స్‌లేషన్ చేశారు. చేసినా గాని వాటిల్లో ఉన్న భావం మటుకు, కథ మటుకు ఒకటే. మన యొక్క భాషలు వేరేమో గాని మన యొక్క భావం మటుకు ఒక్కటే. భారతీయ దర్శనం సాహిత్య జితనే బి మన భారతదేశ అంటూ బుద్ధుడియి గాని, లేపోతే ఎన్నో ఫిలాసఫీకి సంబంధించిన పుస్తకాలు రాసారు. అవన్నీ ఎన్ని భాషల్లో రాసినా గాని భావం మటుకు ఒకటే. భారత్ के किसी भी धर्म के ఇంకా భారతదేశంలో లిపులన్నీ ఒకటే ఇదిగా ఉంటాయి. భారత్ के किसी भी धर्म के व्यक्ति अगर बाहर ఇంకా భారతదేశానికి చెందిన ఏ వ్యక్తి అయినా భారతదేశాన్ని వదిలి వేరే కంట్రీకెళ్తే గనక ఇతను భారతీయుడని ఈజీగా చెప్పేస్తారన్నమాట. అంటే మన రూపం ఆ విధంగా ఉంటుంది. ఇహివాసం అంతే తప్ప ఇక్కడ తెలుగు అతనా, లేపోతే మలయాళీ అతను అని ఏముండదు. ఇతను భారతీయుడని చెప్పేస్తారు. అదే మన భారతదేశానికి ఉన్న గుర్తింపు. సుసంస్కృతికి ఏకతా శక్తి ఇదే మన దేశంలో ఉన్న ఐక్యత అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఎన్నో రకరకాల భాషలు మాట్లాడుతున్నారు. ఎన్నో రకాల వస్త్రధారణ వాతావరణ పరిస్థితులను బట్టి వస్త్రధారణ వేస్తున్నారు. రకరకాలున్నాయి. కానీ మనందరి యొక్క భావం యొక్క మటుకు ఒక్కటే. మనందరి ఆలోచన ఒక్కటే. ఎన్ని భాషలున్నా, ఎన్ని విధన్నా భావం మటుకు ఒక్కటే. భారత్ ని వివిధ కిన్ బాతోం మే దిఖాయి. భారతదేశంలో భిన్నత్వం ఎందులో కనిపిస్తుంది. అంటే వాతావరణాల వలన ఆహార పద్ధతుల్లోనూ, తర్వాత వస్త్రధారణలోనూ వాటిల్లో భిన్నత్వాలు కనిపిస్తూ ఉంటాయి. భారత్‌కి భాషా భేద సమస్య యొక్క పరిచయ దీజిए. భారతదేశంలో భాషా భేద సమస్య గురించి చెప్పమంటున్నాడు. భాషా సమస్య. ఎందుకంటే ఇక్కడ అనేక భాషలు మాట్లాడే వాళ్ళున్నారు. ఆ అనేక భాషలు మాట్లాడడం ఉండడం వల్ల ఆహ్, ఏంటంటే ఒకవేళ ఇద్దరు వేరు వేరు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు దగ్గరికొచ్చి కలుసుకునేటప్పటికి వాళ్ళ మధ్య భాష అనే సమస్య ఉండిపోతుంది. ఎందుకంటే ఇద్దరు వేరు వేరు భాష వాళ్ళు. ఈ యొక్క ఈ రకంగా ఏంటంటే ఈ యొక్క భాషా సమస్య మన భారతదేశంలో మెయిన్ ఉంది. ఆ సమస్య గనక దూరం అయిపోతే గనక మనమంతా ఐక్యంగా ఉండిపోవచ్చు.
భారత్ కి సబ్సే బడి విరాసత్ క్యా హై? మన భారతదేశం యొక్క గొప్ప సంస్కృతి వారసత్వం ఏంటంటే, మన వారసత్వం, మన సంస్కృతే మన యొక్క వారసత్వం. మనకు ఎంతో గొప్ప సంస్కృతి వారసత్వంగా వస్తుందన్నమాట. ఆ యొక్క సంస్కృతిని మనమందరం ఫాలో అవుతున్నాం. మొత్తం ఏ భాషలు ఎన్ని రకాల ఉన్న ఎన్ని భాషా ప్రజలైనా గాని అందరూ ఫాలో అయ్యేది మన భారతదేశ ఆర్యుల సంస్కృతినే మనం ఫాలో అవుతున్నాం. వివిధత కి భీతర్ భారతీయ ఏకత కైసీ సమా హుయి హై? భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశంలో ఎలా ఉంది? ఎలా ఉంది అంటే రకరకాల ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ రామాయణ, మహాభారతాలు ఎన్నో భాషల్లో ఉన్నాయి. కానీ భావం మటుకు ఒక్కటే. రకరకాల యొక్క పైకి రకరకాల వస్త్రధారణ ఉన్నా గాని మన అందరి ఆలోచన ఒక్కటే. ఈ రకంగా భారతదేశం యొక్క ఐక్యత ప్రతి విషయంలోనూ ఎన్ని భిన్నత్వాలున్నా గాని భారతదేశంలో ఐక్యత ఉంది. భారత్ ఏక్ హై సారాంశ్ లిఖియే. భారత్ ఏక్ హై అనే సారాంశాన్ని రాయమంటున్నాడు.